స్వామి ఏమయ్యా కూర్చున్నావు? వాయుదేవుడు అనుగ్రహం చేత అంజనా గర్భరత్నంగా అవతరించిన మహానుభావుడి, రుద్రాంశ నీవు, మహాశక్తివంతుడివి. నీ యొక్క వైభవం చాలా గొప్పది. నీ విక్రమం అనితర సాధ్యం, అద్భుత ప్రభావం. నువ్వు తలుచుకుంటే చెయ్యాలి. చెబుతున్న కొద్దీ ఈయన ఊతున్నాడు, పెరుగుతున్నాడు. చెప్పిన కొద్దీ పెరుగుతున్నాడు. ఉండోయి ఉపికి తినేని ఆదిభట్టు నారాయణదాస్ గారి పద్యం ఇది. ఉపికి తినేని సప్తోర్ధ లోకములు గిరగిర తిరగబడకందే. ఒక్కసారి ఎగిరానంటే ఊర్ధ్వలోకాలు 7 బద్దలైతే అన్నాడు. ఈ పాదం పెట్టి ఒక్క తొక్కు తొక్కారంటే అతల వితల సుతల రసాతల మహీతల మహాత సప్తాధోలోకాలు కుంగిపోతాయి అన్నాడు. బ్రహ్మాండంగా పెరుగుతున్నా. శబాష్! శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. అద్భుతమైన ప్రభావంతో దివ్య తేజోమండలంతో విజృంభిస్తున్న హనుమత్స్వామి పెరిగి 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 తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టు చారణాచరితే పథి. సిద్ధచారణ గంధర్వ విద్యాధరాదులు సంచరించే యోగ మార్గమైన అంబర తలం మీద ఇదిగో నేను బయలుదేరి వెళ్తున్నా రావణ నీత అయిన సీతమ్మను వెతకటానికి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ గవంపతి నివాబభో. ఎవ్వరూ చెయ్యలేనిది, చెయ్యదలసనిది, అటువంటి మహత్తరమైన దుర్లభమైన కర్మను తాను చెయ్యదలిచిన వాడై బ్రహ్మాండమైన శరీరంతో పెరిగాడెలా? వృషభరాజు వలె. వృషభానికి మూపు పెరుగుంటుంది పైన, వృషభరాజులాగా ఉన్నాడు.